హలో చిల్డ్రన్, ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్లో ఈ ఎలక్ట్రిక్ జనరేటర్ అనేది ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. అంటే ఎలక్ట్రిక్ జనరేటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం సడన్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మ్యారేజ్కి వెళ్ళాం, అక్కడ కరెంట్ మామూలుగా నడుస్తుంది, సడన్గా కరెంటు పోయింది. కరెంటు పోతే అక్కడ మ్యారేజ్ ఆగిపోతుంది కదా, జనరేటర్ ఆన్ చేయండి అంటారు. జనరేటర్ ఆన్ చేయండి అంటారు. సో అట్లాంటి జనరేటరు ఎట్లా పనిచేస్తుందో చూద్దాం, ఓకేనా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఒక కాయిల్ని ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్స్ పోల్స్ మధ్యలో ఉంచినప్పుడు కాయిల్ని రొటేట్ చేస్తూ ఉంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఎలక్ట్రోమోటివ్ ఇండక్షన్ అంటాం, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. ఈఎంఎఫ్ జనరేట్ అయ్యి దాని నుంచి మనకి కరెంట్ జనరేట్ అవుతుంది, అంటే ఇండ్యూస్డ్ కరెంట్ అన్నది వస్తుంది. సో ఇక్కడ ఆ కరెంట్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద కాయిల్. అదే మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ కాయిల్ని ఎట్లా ఉంచాలి అంటే, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్ ప్యారలల్గా వస్తూ ఉంటాయి. వీటిలన్నిటికీ పర్పెండిక్యులర్గా ఈ కాయిల్ని ఉంచాలి. పర్పెండిక్యులర్గా కాయిల్ని ఉంచినప్పుడు దాని యొక్క నార్మల్ పొజిషన్ 0 అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం కరెంటు వేవ్, సైనూసాయిడల్ వేవ్ రిప్రజెంట్ చేసినట్టుగా మనం చెప్తే, when the coil is perpendicular to the flux, magnetic flux, then the current is 0. When the position of AB, here A అంటే పైన ఉంది అనుకున్నాం, ఈ పైన ఉన్న పోర్షన్ A అనుకున్నాం, ఈ కింద ఉన్న పోర్షన్ B, ఈ రెండు కూడా ఫ్లక్స్ లైన్స్ ఇట్లా పర్పెండిక్యులర్గా ఉంటే మనకి 0 పొజిషన్ వస్తుంది అనుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రొటేట్ చేస్తున్నాం, 1/4 రొటేట్ చేస్తాం. 1/4 రొటేట్ చేసేటప్పటికి ఫ్లక్స్ దాంట్లోకి వెళ్తానికి ట్రై చేస్తుంది కదా, ఫ్లక్స్ లైన్స్లోకి ఈ కాయిల్ అన్నది ఇన్సర్ట్ అయిపోతుంది. ఇన్సర్ట్ అయిపోయినప్పుడు ఇది క్వార్టర్ నుంచి హాఫ్, ఫస్ట్ హాఫ్ రొటేషన్లో చూస్తున్నాం అనమాట. స్లోగా మనం ఎట్లా టిల్ట్ చేస్తూ ఉంటే అది ఫ్లక్స్ లైన్స్కి ప్యారలల్గా వచ్చేసింది. సో ఫ్లక్స్ లైన్స్కి ఎప్పుడైతే ప్యారలల్గా వచ్చిందో ఇక్కడ మనకి కరెంట్ అన్నది జనరేట్ అయిందనమాట. చూడండి, పొజిషన్ ఆఫ్ ఏ, ఇప్పుడు మనం ఈ పొజిషన్ ఆఫ్ ఏ పైన ఉంది, బి కింద ఉంది అనుకున్నాం కదా. అట్లాంటప్పుడు నో కరెంట్ ఈజ్ ఇండ్యూస్డ్, కరెంట్ ఇండ్యూసింగ్ అన్నది జరగదు. దస్ ద కరెంట్ ఈజ్ జీరో ఎట్ ద పొజిషన్ ఇన్ ద కాయిల్. ఇప్పుడు దీన్ని రొటేట్ చేసాం. వెన్ ద కాయిల్ ఈజ్ రొటేటెడ్ క్లాక్ వైజ్ అంటే మామూలుగా మన గడియారంలో తీసుకుంటే క్లాక్ వైజ్ అంటే 12, 1, 2, 3 అట్లా ఆ డైరెక్షన్లో తిరుగుతాన్ని క్లాక్ వైజ్ అంటాం. యాంటీ క్లాక్ వైజ్ అంటే 12, 11, 10 అంటే వెనక్కి తిరగటాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటాం. సో మరి ఇప్పుడు ఈ కాయిల్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తూ ఉంటే కరెంట్ విల్ బి ఇండ్యూస్డ్ అండ్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ టు బి. కరెంట్ ఇండ్యూస్ అయ్యి ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఏ నుంచి బికి, త్రూ దీస్ బ్రషెస్ అండ్ స్ప్లిట్ రింగ్స్, బ్రషెస్ మధ్యలో నుంచి వచ్చి మళ్ళీ ఇటు నుంచి బిలోకి వెళ్తుంది అనమాట. అర్థమైందా? అంటే ఏ టు బి డ్యూరింగ్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద రొటేషన్. ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ రొటేషన్లో ఇది, అందుకే ఇక్కడ 1/4 అనేసాం. ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ రొటేషన్లో ఏ టు బి ఇండ్యూస్ అయిన కరెంటు ఫ్లో అవుతుంది. ద కరెంట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to maximum when and reaches peak value when the coil is in a horizontal position. అట్లా పీక్ వాల్యూకి ఎప్పుడు వెళ్ళిపోయింది, పీక్ వాల్యూకి కంప్లీట్గా ఈ ఫ్లక్స్ లైన్స్కి ప్యారలల్గా అయినప్పుడు పీక్ వాల్యూకి వచ్చేసింది. సో దిస్ ఈజ్ గ్రాఫికల్లీ రిప్రజెంటెడ్ హియర్. ఇఫ్ వి కంటిన్యూ రొటేషన్, దాన్ని కనుక మళ్ళీ కంటిన్యూ రొటేట్, అదే క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే మళ్ళీ రొటేట్ చేస్తూ ఉంటే
ద కరెంట్ డిక్రీజ్ అయ్యి మళ్ళీ మ్యాక్సిమంకి వచ్చేస్తుంది. అంటే 3/4 అయ్యేటప్పటికి మళ్ళీ మ్యాక్సిమం ఇంత ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది. మళ్ళీ సైకిల్ పూర్తి అయ్యేటప్పటికి అది మళ్ళీ జీరో లైన్ని టచ్ అవుతుంది. సో ఈ రకమైనటువంటి సైన్యూసాయిడల్ ఆసిలేషన్ అన్నది మనకి కనిపిస్తుంది అందులో ఆ జనరేటర్ యొక్క ప్రొడ్యూస్ చేసే కరెంట్లో. అందుకే ఎక్కడైతే మనకి సైన్యూసాయిడల్ వేవ్ అన్నది వస్తుందో దాన్ని ఏసీ అంటాం, ఆల్టర్నేటివ్ కరెంట్. ఇక్కడ మనం ఏంటంటే ఒక మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రిక్ జనరేటర్. If we continue rotation of the coil, the current decreases in second quarter of rotation and once again becomes zero when B is up and A is down. అంటే మనకి ఈ సైకిల్ అన్నది ఎప్పుడు వచ్చింది? ఈ ఫస్ట్ హాఫ్లో ఏ పై నుండి బి కింద ఉంది. ఏ ఈజ్ అప్ అండ్ బి ఈజ్ డౌన్. హియర్ ఇన్ దిస్ కేస్ బి ఈజ్ అప్ అండ్ ఏ ఈజ్ డౌన్. అంటే బిఏ అంటే ఇది ఇక్కడ చూడండి, ఏబి ఈ కాయిల్ యొక్క పొజిషన్ అనమాట మనం చెప్తుంది. ది పొజిషన్ ఆఫ్ ద కాయిల్ వీఆర్ మెన్షన్ హియర్. అంటే ఏ పొజిషన్ అక్కడ కిందకు వచ్చేస్తుంది, ఏ పొజిషన్ కిందకు వచ్చేస్తుంది, బి పొజిషన్ పైకి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఈ 4 ఫింగర్ మనకి పైన ఉంది కదా, లిటిల్ ఫింగర్ కింద ఉంది. ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. సెకండ్ క్వార్టర్ రొటేషన్లో ఇట్లా వస్తుంది. అంటే లిటిల్ ఫింగర్ పైకి వస్తుంది, ఇండెక్స్ ఫింగర్ కిందకు వస్తుంది కదా. సో ఆ రకంగా మనం ఎజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు పర్పెండిక్యులర్గా ఉంది, మరి ఇట్లా ఉంటే ప్యారలల్గా ఉంది. దేనికి? ఫ్లక్స్ లైన్స్కి ప్యారలల్గా ఉంటుంది. ఫ్లక్స్ లైన్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి? ఈ నార్త్ అండ్ సౌత్ పోల్స్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ నుంచి వచ్చినటువంటి ఫ్లక్స్ లైన్స్ ఉంటాయి కదా. అంటే ఆకర్షణ బలాలు ఉంటాయి కదా మనం, ఈ ఆకర్షణ బలాలకి సమాంతరంగా ప్యారలల్గా వెళ్తున్నప్పుడు కరెంట్ మ్యాక్సిమం ఉంటుంది. పర్పెండిక్యులర్గా వచ్చినప్పుడు కరెంట్ కట్ చేసేస్తుంది కదా ఫ్లక్స్ లైన్స్ని. ఫ్లక్స్ లైన్స్ని ఎప్పుడైతే కట్ చేస్తుందో కరెంట్ జీరో అయిపోతుంది. అందుకే ఇక్కడ మనం ఏంటంటే దాని పొజిషన్ని మనం జీరో చూపించాం. If we continue rotation of the coil, the current decreases further and it reaches a maximum. And if we continue rotation, it reaches zero. అంటే ఒక కంప్లీట్ సైకిల్ అయ్యేటప్పటికి ఈ రకమైనటువంటి సైన్యూసాయిడల్ వేవ్ అన్నది మనకు రావటం డైరెక్షన్ జరుగుతుంది. When B is up and A is down, when B is up and A is down, direction of current is reversed. ఇందులో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ రివర్స్ అయింది. ఎక్కడ నుంచి అవునా కానీ ఏ నుంచి బికి ఫ్లో అయింది, ఇది రొటేట్ అయితే బి ఇటు వచ్చింది కదా, బి నుంచి ఏకి ఫ్లో అవుతుంది, రివర్స్ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. సో ఈ రకమైనటువంటి ఒక కంప్లీట్ సైకిల్ని, ఒక కంప్లీట్ సైకిల్ ఇక్కడ పూర్తయింది. ఒక కంప్లీట్ సైకిల్ అంటే ఒక లూప్ మొత్తం పూర్తయినట్టు. అందుకే దీన్ని ఏసీ అంటారు అనమాట. ఏసీ అంటే దీని యొక్క టైమింగ్ ఎంత ఉంటుందంటే 1/100th సెకండ్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుందంటే 50 హెర్ట్జ్ అని వస్తుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ cycles per total number of cycles per second. Total number of cycles per second. అంటే ఇక్కడికి వచ్చేవాడు 1/100, ఇక్కడ మళ్ళీ 2/100. 2/100 అంటే 50 కదా. ఫస్ట్ హాఫ్ రొటేషన్లో 1/100 సెకండ్, సెకండ్ హాఫ్ రొటేషన్లో 1/100 సెకండ్, అంటే 2/100 సెకండ్ ఒక సైకిల్ కంప్లీట్ అయ్యేది. సో దాన్నే మనం ఏంటంటే ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఒక సైకిల్ అంటే ఒక కంప్లీట్ లూప్ కంప్లీట్ అయినట్టు. సో ఇక్కడ ఇంకా మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే 2 కార్బన్ బ్రషెస్. ఇక్కడ కార్బన్ బ్రష్లు అంటే ఇవి అనమాట. 2
two carbon brushes are connected. Two carbon brushes are connected to the split rings in such a way that they press the split rings, press the split rings in order to obtain current from the coil. మనకి ఇందులో కరెంట్ అన్నది ఎప్పుడు వస్తుంది అంటే ఈ బ్రష్లు రెండు కూడా ఈ స్లిట్ రింగ్స్ని మనకి ప్రెస్ చేసినప్పుడు మాత్రమే వస్తాయి. ఊరికే టచ్లో ఉన్నారావు, దాన్ని అలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇది దానికి ఆ ప్రెస్ చేసే విధంగా మనకి జనరేటర్లో స్లిట్ రింగ్స్ మనకి అమర్చబడి ఉంటాయి. Two carbon brushes are arranged in such a way that they press the slit rings in order to obtain current from the coil. When the brushes are connected to an extended driving source. ఇప్పుడు ఈ రెండు బ్రష్లని తీసుకెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాం. ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుందిగా మీకు. ఈ రెసిస్టెన్స్ తీసేసి మనం ఒక టీవీ కానీ లేకపోతే కనుక వాషింగ్ మెషిన్ కానీ ఇట్లాంటి టీవీ కానీ రేడియో కానీ వాషింగ్ మెషిన్ కానీ ఇట్లాంటి అట్లా కనెక్ట్ చేసినప్పుడు మనకి అవి తిరగటం, టీవీ ఆన్ అవుతుంది, ఆ తర్వాత రేడియో ఆన్ అవుతుంది, వాషింగ్ మెషిన్ ఆన్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఫంక్షనింగ్ అన్నది మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అయిన కరెంటు వల్ల మనం ఏంటంటే ఇంట్లో గృహోపకరణాలన్నింటినీ కూడా మనం ఉపయోగించుకోవటానికి వీలుగా ఉంటుంది. అదే చూడండి, ఇప్పుడు మ్యారేజెస్లో వాడు కరెంటు పోయింది, జనరేటర్ వేశాడు. ఆ జనరేటర్ మీద ఎన్ని నడుస్తాయి? జనరేటర్ మీద లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఏదో ఫ్లడ్ లైట్స్, పెళ్ళికొడుకు పెళ్లి కూతురు దగ్గర ఫ్లడ్ లైట్స్ వెలుగుతూ ఉంటాయి. తర్వాత ఏమన్నా కానీ స్పీకర్ సెట్లు పనిచేస్తూ ఉంటాయి. అక్కడ ఫంక్షన్లో టీవీలు పెడతారు, ఆ టీవీలు పనిచేస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే అక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్ అన్నది ప్రొడ్యూస్ అయిపోయింది. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అన్నది మనకి ఈ రూపంలో ఉంటుంది. ద సైన్యూసాయిడల్ వేవ్ రిప్రజెంట్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటింగ్ కాయిల్. దీన్నే మనం ఏమంటామంటే సైన్యూసాయిడల్ ఆసిలేషన్. సైన్యూసాయిడల్ ఆసిలేషన్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అని చెప్తాం. వెన్ ద బ్రషెస్ ఆర్ కనెక్టెడ్ టు ఎన్ ఎక్స్టెండెడ్ డ్రైవింగ్ సోర్స్ లైక్ టీవీ, రేడియో, వీ కెన్ మేక్ దెమ్ వర్క్. మనం ఐదు పనిచేయటం చూస్తున్నాం. ద కరెంట్ దస్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఈ కరెంట్ ఇట్లా ప్రొడ్యూస్ చేసేదాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అని చెప్పి చెప్తాం. అంటే మనకి జనరేటర్ ద్వారా వచ్చినటువంటి ఆల్టర్నేటింగ్ కరెంట్ను పట్టుకున్నా కూడా షాక్ కొడుతుంది. అదే ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి 12 volts బ్యాటరీ ఉంటుంది కదా, స్పీకర్ పెట్టేసి మనం పాటలు పాడుకుంటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. అది పట్టుకుంటే మనకంత షాక్ కొట్టదు. కానీ ఇక్కడ జనరేటర్ ద్వారా వచ్చే కరెంటును పట్టుకున్నా కూడా షాక్ కొడుతుంది. ఎందుకంటే ద కరెంట్ ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్, షాక్ కొడుతుంది. కాబట్టి ఇట్లాంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అన్నది పాస్ అవటం ఎట్లా పాస్ అవుతుందంటే లాసెస్ ఏముండవు, దానివల్ల నష్టం ఏముండదు. అంటే కోల్పోయేటటువంటి ఎనర్జీ లాస్ ఏమి ఉండదు, అంతా యూటిలైజ్ అవుతుంది. అదే ఇక్కడ డైరెక్ట్ కరెంట్ అన్నది తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ కరెంటు ఇది ఎలక్ట్రిక్ జనరేటర్స్ ఏసీ అన్నాం కదా, డైరెక్ట్ కరెంట్ ఇక్కడ మనం తీసుకోవాలంటే ఇక్కడ ఈ రెండు రింగ్స్ని తీసేసి ఒక కమ్యూటేటర్ని పెడతాం. ఈ రెండు స్ప్లిట్ రింగ్స్ అనుకున్నాం కదా, ఇక్కడ స్ప్లిట్ రింగ్స్ ఓకే. ఈ రెండు స్ప్లిట్ రింగ్స్. మరి ఈ రెండింటి బదులు ఈ రెండింటిని తీసేసి ఒకటే కమ్యూటేటర్ని పెట్టుకుంటాం. ఈ రెండు బ్రష్లు అనమాట. సో లైక్ దట్ మనం ఇక్కడ అరేంజ్ చేసుకుంటే కమ్యూటేటర్ని పెట్టుకుంటే మనకి ఏంటంటే
డీసీ అన్నది వస్తుంది. అంటే డీసీ అంటే డైరెక్ట్ కరెంటు. డైరెక్ట్ కరెంట్లో ఇక్కడ మనకు వచ్చినట్టుగా ఏసీలో వచ్చినట్టుగా పీక్కి వెళ్ళటం, మళ్ళీ జీరోకి రావటం, మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో. అంటే ఇప్పుడు ఏ పొజిషన్ అప్ ఉండి ఏ పొజిషన్ పైనుండి బి లిటిల్ ఫింగర్ కింద ఉన్నప్పుడు మనకి ఇట్లా ఈ పీక్ వచ్చింది. అదే ఇప్పుడు రివర్స్ అయినప్పుడు లిటిల్ ఫింగర్ పైకి వెళ్ళి ఇండెక్స్ ఫింగర్ కిందకు వచ్చినప్పుడు నెగిటివ్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్లో మ్యాక్సిమం వాల్యూ వచ్చింది. అంటే ఒకటి చూడండి, ఒక సైకిల్ అంటే ఎట్లా చెప్తామంటే, ఇప్పుడు ఇదే మనకి కాయిల్, ఇట్లా అని ఇట్లా అంటాం, ఇట్లా అని ఇట్లా అంటాం, అర్థమైందా? పేపర్ ఇట్లా అని ఇట్లా అంటాం. అంటే లిటిల్ ఫింగర్ కింద ఫస్ట్ పొజిషన్లో ఉంది, తర్వాత పైకి వచ్చింది, ఆ పైనకి కిందకి రావటం కంప్లీట్ సైకిల్ అయిందని చెప్తాం అనమాట. సో లైక్ దట్ ఇక్కడ మనకు ఒక కంప్లీట్ సైకిల్ అయినప్పటికీ ఆల్టర్నేటింగ్ కరెంట్లో అయితే పీక్ వాల్యూస్ మనం చూసాం, కానీ డైరెక్ట్ కరెంట్లోకి వచ్చేటప్పటికి అట్లా జరగదు. డైరెక్ట్ కరెంట్లోకి వచ్చేటప్పటికి ఇట్లా, అంటే నెగిటివ్ పీక్స్ రావు. ఇక్కడ నెగిటివ్ పీక్స్ రాకుండా స్టెబిలైజ్ అయిపోతుంది కరెంటు. నెగిటివ్ పీక్స్ అన్నాయి కనపడవు మనకి. సో కరెంట్ గెట్స్ స్టెబిలైజ్డ్ సో దట్ ద కరెంట్ పాసెస్ ఇన్ వన్ పర్టికులర్ డైరెక్షన్. ఇక్కడ డైరెక్షన్ అన్నది యూని డైరెక్షనల్ కరెంట్ అంటాం దీన్ని. డీసీ అంటే యూని డైరెక్షనల్ కరెంట్, అంటే ఒకటే డైరెక్షన్లో పోతూ ఉంటాయి, అంటే ఫ్లక్చుయేషన్స్ ఉండవు, అన్నీ కూడా ఇట్లాగే ఉంటాయి. అదే ఏసీ అనుకోండి, ఆల్టర్నేటింగ్ కరెంట్ అయితే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, ఇట్లా అప్స్ డౌన్స్ ఉంటాయి, దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. సో this kind of apparatus, DC generators, we are coming across quite a number of times in our daily life. అంటే మనం ఎక్కువగా కరెంట్ ఉన్నప్పుడు ఏసీ జనరేటర్ అనవసరం. కరెంట్ ఉన్నప్పుడు ఏసీ జనరేటర్ మామూలు కరెంటు వాడుకుంటాం. అదే కరెంటు బ్రేక్ డౌన్ అయినప్పుడు మనం ఏసీ జనరేటర్కి వెళ్తాం. ఒక డీసీ జనరేటర్ మీద ఈ కాంపోనెంట్స్ అన్నీ వర్కౌట్ అవ్వవు. ఇది మిక్సీలు, గ్రైండర్లు ఇట్లాంటివన్నీ కూడా వర్కౌట్ అవ్వవు. అంటే త్వరగా ఎనర్జీ డిసిపేషన్ జరిగిపోతూ ఉంటుంది. అంటే దాంట్లో మళ్ళీ కొంచెం హీట్ ఎక్కటాలు, ఆ తర్వాత ఏమన్నా కానీ ఎనర్జీ కోల్పోవటాలు ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అదే ఏసీ జనరేటర్లో అయితే ఏం జరగవు, అంటే ఎనర్జీ లాస్ అన్నది ఉండదు. కాబట్టి ఏం జరుగుతుంది, ఆల్మోస్ట్ ఆల్ ద ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఆర్ యూటిలైజ్, అంటే దాన్ని మొత్తం జనరేట్ చేసిన ఎనర్జీ మొత్తాన్ని మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఏంటంటే ఎక్కువగా ఏసీ జనరేటర్స్ని ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇన్వర్టర్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇన్వర్టర్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఏసీ జనరేటర్ లాంటివి అనమాట. ఆ ఇన్వర్టర్ ఉన్నప్పుడు మీరు టీవీ కనెక్ట్ చేసుకోండి, మోగుతుంది, ఫ్యాన్లు వేసుకోండి, తిరుగుతాయి, తర్వాత కంప్యూటర్లు పనిచేస్తాయి. కానీ ఏదో 25 volts బ్యాటరీ తీసుకొని పెడితే ఇవన్నీ పనిచేయవు. అంటే అది డైరెక్ట్ కరెంట్ అయిపోతుంది అనమాట, డీసీ జనరేటర్ అయిపోతుంది. సో ఓకే, నౌ you got the idea, a clear idea on this electric generator. I hope it's so. Thank you.